ఫోన్లో బరాబర్ వస్తారు బిడ్డ ఏంటి ఫోటోలో ఫోన్లో వస్తారు నాకు వంశం అంత డిలీట్ ఎంత ఫోన్ చేంజ్ చేయాలి ఇప్పుడు ఫోన్ కెమెరా ఉన్నాయి రాబా నేను అడగడానికి గట్టుమా ఈ పంచాయతీ మొదలు పెడతా మాట్లాడుకుంటా ఎవరన్నా లేదా కట్టేటోళ్ళు ఎవరు సుతారే మరి మొదలు పెట్టుకోను శ్రీహరి దారా దారా అరే మీ తమ్ముడు కదా దాదా తమ్మదు దొంగరండి వేందరు సార్ ఇల్లు ఉన్నారు అల్లెళ్ళు ఉన్నాడు సారు పొద్దున ఫోన్ చేస్తలేవట్లే వస్తావా తొందరగా తట్టాడు జరుపు వచ్చి ఆడు జరుపు తట్ట శ్రీనన్న ఏనండి ఇప్పుడు 5 లక్షల రూపాయలు వస్తాయమ్మా మన ముందు పేసినప్పుడు 1,00,000 వస్తాయి తర్వాత మన లెంటర్లు వచ్చిన 1,00,000 వస్తాయి రూపాయలు వచ్చిన 1,00,000 వస్తాయి తర్వాత 2 వస్తాయి అంత ఇంత పెద్ద మొత్తం ఎక్కువ లేదు గతంలో వాడు 3 ఇస్తా అని చెప్పని ఆశ పెట్టి ఎగబెట్టి పోయినాడు మనం మాత్రం నియతగా ఇస్తున్నారు నియతగా కట్టుకో చెల్లె కుట్ట కొట్టింది కొట్టింది మేము ఉండు ఏరేసినట్టుంటాం పెద్దరికం చేసేది మేమే చేస్తాం మళ్ళా కాబట్టి ఏదైతున్నదో ఈ రిజర్వేషన్ సౌకర్యం కాబట్టి రిజర్వేషన్ సౌకర్యం అని చెప్పి అంటాను ఏదైనా చాలా రోజుల ఇవాళ విఘ్నేశ్వరుని పూజ చేయాలి ఏమైనా విఘ్నాలు ఉన్నా తొలగిపోవాలి ఇలా ప్రజా జీవితం లోపల ఏదైనా విఘ్నాలు ఉన్నా తొలగిపోవాలి అనే ఆలోచనతో ఏదైతుందో ఇవాళ కల్లెల్లో విఘ్నేశ్వరు పూజ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినాయి ఇలా మనిషికి జీవితం ప్రజా జీవితం అనేది ఇవాళ ఒక పదవి ఒక హోదా శాశ్వతం కాదే ఒక పదవి హోదా అనేది కావాలని కోరుకుంటాం మనం ఆశించిన అన్నీ మనకు లభించకపోవచ్చు అంత మాత్రాన మనం నిరాశకు గురి కావద్దు మనం ఏ స్థాయిలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఇవాళ ప్రజలకు ఏ విధంగా తోడ్పడగలుగుతాం అనేది ప్రధానమని చెప్పి అంటున్నాను నాకున్నటువంటి ఒక అనుభవంతో సుదీర్ఘ ప్రజా జీవితమే 4 దశాబ్దాల అనుభవం ఉందని చెప్పి అంటున్నా నాకున్నటువంటి అనుభవంతో నాకు ఏ హోదా ఉన్నా లేకుండా ఏదైతుందో వీళ్ళ తప్పకుండా నా శేష జీవితం ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలో నేను వినియోగించుకుంటా అని చెప్పంటాను నేను అది కల్లెడ గ్రామం కానీ జగిత్యాల మండలం కానీ జగిత్యాల నియోజకవర్గం రాయకల్ కానీ సారంగపూర్ కానీ బీర్పూర్ కానీ ఏదైనా కానీ నేను చెప్పంటాను నేను ముఖ్యంగా దళితులు నిరుపేద వర్గాలు ఎస్సీలు తర్వాత బలహీన వర్గాలు బీసీలు మా అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులు కూడా ఉన్నారు దూదేకులు ఉన్నారు 100 భాషలు ఉన్నారు పాపం మా ఆడబిడ్డలు మహిళలు ఉన్నారని చెప్పంటూ నేను అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఉన్నత వర్గాలలో కూడా గరీబులు ఉన్నారు అందరూ ఒక లెక్క ఉండరు ఉన్నత వర్గాలలో కూడా గరీబులు ఉంటారు అంటూ నేను వాళ్ళ గురించి కూడా కొంత ఆలోచించాలి తప్పకుండా చేస్తామని చెప్పంటున్నా ఇలా మీ ఇంటి నిర్మాణాలకు సంబంధించి మీరు 400-600 ఫీట్ల లోపల కట్టుకునే వాళ్ళు ఎవరైనా కానీ కలెక్టర్ గారితో మాట్లాడి మీ బిల్లు వచ్చేటట్టు చేస్తాను నేను
మీరు సాధ్యమైన తొందరగా కట్టండి తల్లి అని చెప్పారు. ఎంత తొందరగా కట్టినా మీకు అంత తొందరగా బిల్లులు వస్తాయి. ఇవాళ నేను సరే అమ్మాయి ముగ్గు పోసుకుంటుంది అని అంటే కలిసిపోదాం, అమ్మాయిని అభినందిద్దామని చెప్పని వచ్చి నేను ఇంత మంచి కారు సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు, టోపీ మాస్టర్ రావాలి. మధ్యలో ఏదైతుందో ఆ సోనుపల్లి దగ్గర ఏదైతుందో కొంత బిల్కి అడ్డం వచ్చింది. ఆ బిల్కి అడ్డం వచ్చే వరకల్లా కాలనీలు ఇక్కడ మన కన్నడ దాకా అందలేదు. అప్పుడు సోనుపల్లి రైతులు మా గంగన్న మొగిలి వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. వాస్తవంగా ఏదైతుందో ఆ గుట్టను ఆ బిల్కును తొలగించి కాలువ నీళ్ళు పట్టుకొచ్చారు. ఇక్కడ దాకా కన్నడ దాకా నీళ్ళు వచ్చింది. దాంతో వచ్చినప్పుడు అప్పుడు సీఎం మారుతి గారు ఉండరు. ఆయనతో ఏదైతుందో మాట్లాడి ప్రత్యేకంగా కాలువ నీళ్ళు సోనుపల్లికి మన కల్లెడకు నీళ్ళు వచ్చేది చేసామని చెప్పి అంటాడు. విద్యుత్ కూడా ఏదైతుందో లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడటానికి కొరకు రైతులకు దోహదపడే విధంగా మన కల్లెలో సబ్స్టేషన్ నిర్మాణం చేసుకోమని చెప్పి అంటున్నాం. తదుపరి రైతులకు పశువులు మనకు పశు సంపద ప్రధానం. ఆ పశు సంపదకు వైద్య సదుపాయం కల్పింప చేయాలని చెప్పని పశు వైద్యశాల కావాలని చెప్పిన రైతులు అందరూ కూడా చెప్పంటూ నేను కరిమేరకు వచ్చిన ఏదో సందర్భంగా మీకు అందరూ గుర్తుండడం వల్ల నేను కరిమేరకు వచ్చిన ఏదో సందర్భంగా 200 మంది సర్వీసులు తీసుకొని వచ్చారు. మాకు మీరు మోరపల్లికి ఇస్తా అన్నారట వెటర్నరీ హాస్పిటల్ పశు వైద్యశాల. మా కల్లెడ మోరపల్లి ఇక్కడ పెద్ద గ్రామం, మా కల్లడికి ఇవ్వాలి గట్టెట్లా మీరు మోరపల్లి మాట చెప్పిండ్రు అని చెప్పని వచ్చింది. 200 మంది వచ్చి ఈ నాకు అప్పుడు ఒక పరీక్ష లెక్క అయిపోయింది. నేను వాస్తవంగా మోరపల్లి మాట ఇచ్చి నేను చెప్పు వేరే ఊరు నుంచి వచ్చిండ్రు ఇక్కడ గుర్తింపు మంజూరు వచ్చిన వాళ్ళు పెడతాం. ఇప్పుడు కొన్ని వచ్చినాయి, ఇంకా రానోళ్ళు కూడా ఏదైతే ఉందో వాళ్ళు కూడా మంజూరు ఇప్పిద్దాం. రానోళ్ళు కూడా ఇల్లు మంజూరు ఇద్దాం. తప్పకుండా ప్రాధాన్యత కట్టుకోండి. ఇలా 5 లక్షల ఇల్లు అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కడతలేరే. ఒక ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో చేస్తలేరు. మన దగ్గరనే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని ఇప్పుడు మొదటి విడత 3500 వచ్చినాయి. ఈ రాబోయే 3 సంవత్సరాల కాలంలో అందరినీ ఒక ఇంట్లోని చేయాలి. అసలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు, అందరినీ ఒక ఇంట్లో చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందు పోతుందని చెప్పారు. ఇవాళ మొదటి విడత 20,000 కోట్లు పెట్టింది. దీనికి 20,000 కోట్లతో ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నియోజకవర్గం 3500 అంటే 4 లక్షల పైచీలకి ఇండ్లు నిర్మాణం చేసుకుంటున్నాం మనం. ఇతర సంక్షేమ కొద్దిమంది పెన్షన్ రాలేదు, అందరూ కూడా వాళ్ళ వృద్ధాప్యమే కానీ, ఒంటరి మహిళే కానీ, వితంతులే కానీ, వికలాంగులే కానీ కొత్త జాప్యం అవుతుంది కొత్త మంజూరు రావడానికి. తప్పకుండా రేపు దసరా వరకు ఏదైతుందో ఈ కొత్త మంజూరు కూడా ఇప్పించే ప్రయత్నం చేద్దాము. వీళ్ళ రేషన్ కార్డు జారీ అయినాయి. గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి మంచి కార్యక్రమాన్ని పెట్టింది. తప్పకుండా మంచి చేసినప్పుడు మంచి అనాలే. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి ఇది రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. నేనేమంటాను, కళ్యాణ లక్ష్మి పెళ్ళైన తర్వాత ఓ ఏడాది అటో ఇటో పిల్లలు అవుతారు. రేషన్ కార్డు లేకపోతే ఏమవుతుంది అవ్వా, వాళ్ళ చదువుకు బడికి పోవాలని చెప్పంటే ఆ సర్టిఫికేట్ కావాలి, ఇబ్బంది అవుతుంది కదా. అందుకని దృష్టిలో పెట్టుకొని ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలుతో పాటుగా రేషన్ కార్డు కూడా ఇప్పిస్తున్నాం. తినడానికి నిత్యావసర వస్తువులు తల్లి. వెనకడ బియ్యం కొద్దిగా దొడ్డు ఉంటుండే, దొడ్డు ఉండే వరకు తినడానికి మనకు నోరు అయిస్తేతోని ఈ అమ్మ ఇవేం తింటాం, మంచి బియ్యం కావాలి, పొలాలను తింటలేరు. ఇంత ఇంట్లో పెద్ద మనుషులు తిన్నా కానీ పొలాలను తినాలి కదా. పొలాలకు 100కి రుచి లేదు తింటారు, తినమంటే అని చేసిండు. ఇప్పుడు ఎక్కడ లేదు దేశంలో, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నిత్యావసర వస్తువులు బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాయని చెప్పి అంటున్నా. ఇన్నావోయ్ దేశంలో ఎక్కడ లేదు. సన్న బియ్యం పంపిణీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే దొరుకుతుందని చెప్పి అంటున్నాను. మనిషికి 6 కిలో. నిన్న తుంగురు వేన మొత్తం కొత్త బియ్యం. నడమ 3 నెలలే ఒకటికే వంచింది కదా, నడమ 2 నెలలు గ్యాప్ వచ్చింది. నేను మళ్ళీ ఇప్పుడు 2 నెలలకే మళ్ళీ పంతులు మొదలైంది. ఇప్పుడు నందనలు బలిమిటి పట్టుకొచ్చిన ఆయన బియ్యం అలాట్మెంట్కి పోయేది ఉండే. ఆయన అటు పోయేది ఉండే బియ్యం అలాట్మెంట్ కోసం. రాబోయే కలర్దా పోదా పెద్ద మనిషి నువ్వు లేకుంటే ఎట్లా అని చెప్పని ఇది తీసుకుని వచ్చి. అంటే మనం ఆలోచన చేయాలి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మనం తప్పనిసరిగా ఆలోచించి చేయాలి. ఏదైనా ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. ఇది మూల సిద్ధాంతం. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏరు చెట్టుకు ఏరట్టు ఉంటుంది అంటున్నా. ఇలా చెట్టు బలపడ్డాక
మీదికి అత్తయ్య కొన్ని ఈ చెట్టు నీడ మంచిగుందిరా నేను కూడా ఆ చెట్టు కింద పోయి నిలబడతా అని చెప్పని నేను నిలబడమే నిలబడే అంతే. చెట్టు నీడ మంచిగిత్తుంటే ఎవడైనా ఆ చెట్టు నీడ నిలబడదామని చూస్తాడు. నువ్వు నీడ నిలబడు తప్పలేదు దానిలా, కానీ ఇక అసలు చెట్టునే కొట్టేస్తా అంటే, ఇక అసలు చెట్టుకే కబ్జా పెడతా అంటే ఇది మర్యాద అవుతా అదే. నువ్వు నీడకి నిలబడు కానీ ఇక అసలు చెట్టు పెట్టి పెంచే పెద్దగా చేసి 10 మంది ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దులోని ఏదైతున్నదో యాన్ పని అయిపోయింది. ఏర్లు ముసలి అయినాయి, ఏర్లు ముసలి అయినట్టు కలుతా అదే కాలేదు కానీ అట్లా లోకం పద్ధతేనా? పద్ధతి కాదు, అది ప్రధానం. అది ఏరు ప్రధానము అంటున్నా. చెట్టు ఎక్కడ పుట్టింది? అవును, చెట్టు ఎక్కడ పుట్టింది? ఏరు ప్రధానం అని చెప్పి అంటున్నా. వాడు చెట్టు నీడకచ్చి నిలబడితే నిలవని, కానీ అసలు ఏరికే ప్రమాదం తెచ్చా అని చెప్పారంటే సమాజం క్షమించదు అని చెప్పంటున్నా. చెట్టును కాపాడుకుంటేనే ఏదైతుందో 10 మందికి నీడనిస్తాయి. చెట్టును కాపాడుకుంటేనే 10 మంది నీడనిస్తారు తల్లి అంటున్నాను. నిజమా బద్దమా? దయచేసి ఏదైతుందో 2008 నియోజకవర్గానికి 3500 మంజూరు అని చెప్పని మంజూరులు ఇచ్చింది. మన దగ్గర 119 నియోజకవర్గాలు ఉంటే నియోజకవర్గాన్ని 3500 చొప్పున ఇస్తే 4 లక్షల దాకా వస్తున్నాయి. అంటే మొత్తం 4 లక్షల ఇండ్లు మంజూరు ఇచ్చే విధంగా నేను చెప్పంటున్నాను. 4 లక్షల ఇండ్లు అంటే ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున లెక్కగట్టయితే 20,000 కోట్లు అయితే అవ్వ. వీళ్ళ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సంక్షేమ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మొత్తం నిధులు కేటాయింపు చేసే కార్యక్రమం వేరే లేదు అంటే అతిశయోక్తి కాదమ్మా అంటున్నా. ఒక గృహ నిర్మాణ కార్యక్రమం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్లు వెచ్చిస్తుంది అంటున్నాను. ఇవాళ మనకు మంజూరీ పత్రాలు ఆరంభింప చేయబడి దాదాపు 2 మాసాలు గడుస్తుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఆయన పూర్వ ఖమ్మం జిల్లా భద్రాచలం జిల్లాలో ఇవాళ ఒక ఇల్లు ఆరంభిస్తున్నాడు. నిర్మాణం పూర్తి చేసుకొని ఇల్లు ఆరంభిస్తున్నాడు. మన జగిత్యాలలో కూడా ఏదైతుందో ఇవాళ ముందుగా మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు ఇచ్చారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు ఇచ్చిన ఇల్లు హస్నాబాద్ లోపల దాదాపు 15 రోజులు తమ ఇల్లు పూర్తి చేసుకుని వాళ్ళ ఇళ్లలో కూడా పోయిందని చెప్పండి. ఇప్పుడు 20,000 కోట్లలో మన కేంద్ర ప్రభుత్వంగా ఏ విధంగా ఆర్థిక సహాయం వస్తలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ఆర్థికంగా అందుకు సహాయం చేసే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అది కేవలం పట్టణ గృహ నిర్మాణ శాఖకే పరిమితం చేస్తుండ్రు. గ్రామీణ ప్రాంతంలో నిర్మాణం చేసేటువంటి ఒక గృహ నిర్మాణకు కేంద్ర ప్రభుత్వం ఏదో సాయం చేస్తారు. ఇవాళ మొత్తం 20,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చిస్తుందని చెప్పి అంటున్నాను. మరి దయచేసి కల్లెడ నా మొదటికెళ్ళి కూడా నేను ప్రజా జీవితంకి వచ్చినప్పటికెళ్ళి కూడా నాకు ఆత్మీయంగా నన్ను తోడు నిలబడ్డట్టు ఒక గ్రామమే చెప్పంటున్నాను. నేను 83లో మొదటిసారి ప్రజా జీవితంలోకి వచ్చి నేను అప్పటికెళ్ళి సరే ఎన్నికలు గెలవడము ఓడడము సహజము, ఎన్నికలు గెలుస్తాం ఓడుతాం, కానీ ఈ గ్రామంతో నాకు అనుబంధం చెప్పంటున్నా. అప్పుడు రైతాంగానికి విద్యుత్ ప్రధానం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో తదుపరి కాలంలో 2004లో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఆరంభింపజేశారు. అంతకుముందు ఉచిత విద్యుత్ లేకున్నా కానీ ఏదైతుందో కాలువ నీళ్లు మనకు అందనుకుంటే బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తామే. ఇప్పుడు ఎందుకంటే పెద్ద మనసు తెలిసి ఉండాలి. ఈ ఊళ్ళో సబ్ స్టేషన్ ఏదైతుందో అప్పుడు నేను 94లో నిర్మాణం చేసిన బాబు. 94లో 94లో మన కల్లెలో సబ్సిడీ నిర్మాణం చేసిన బాబు అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా కానీ అన్నింటికంటే ప్రాధాన్యత సంతరించుకునేది గృహ నిర్మాణ కార్యక్రమం అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ చేయూత పెన్షనే కానీ ఇతరత్ర ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమం అయినా కానీ అది మనకు సత్వరమే లబ్ధి అనుకూర్చినా కానీ అది శాశ్వత ప్రాతిపదికన ఆ లబ్ధి అనేది మనం నిలబడదు. కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రం ఏదైతుందో అది శాశ్వత ప్రాతిపదిక నిలబడుతుంది.
అంటే వాళ్ళు ఒకసారి ఇల్లు కట్టుకుంటే ఏదైతుందో తరతరాలు మనకు నిలబడిపోయి ఉండేటువంటి ఒక కార్యక్రమం గృహ నిర్మాణ కార్యక్రమం అని చెప్పి అంటున్నాం. అందుకే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా ఇంత గొప్ప కార్యక్రమం కదా అని చెప్పంటే ఆనాడు ఎవ్వరు ఏ పార్టీని కూడా చూడలేదు, గమనించలేదు బాబు. ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవరైనా కానీ కేవలం అర్హత ప్రాతిపదికన ఏదైతుందో ఎవరు కట్టుకున్నా కానీ ఇల్లు మంజూరు ఇచ్చింది. శాచ్యురేషన్ ప్రాతిపదికన సంపూర్ణంగా ఇల్లు ఇచ్చిందని చెప్పంటాం. సరే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతుందో మరి ఆ కార్యక్రమం మరింత మెరుగవుతుందని చెప్పని భావించినాం. కానీ ఏదైతుందో సరే, తదుపరి వచ్చిన ప్రభుత్వం దాన్ని డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఒక పేరు పిలవడానికి ముద్దుగున్నా కానీ అమల్లో మాత్రం ఏదైతుందో అది మనకు నోచుకోలేదు. సరే, మొన్న ఎన్నికల సమయంలో 3 లక్షల రూపాయలతోని మంజూరు పత్రాలు ఇచ్చింది. అందరు ఆశపడ్డారు. ఆలస్యమైనా కానీ ఏది ఇస్తుందో 3 లక్షలు ఇస్తుండ్రు కదా, ఏం ఇల్లు కట్టుకుంటామని చెప్పండి. అది కేవలం పత్రాలకే పరిమితం అయిపోయింది, కాగితాలకే పరిమితమైంది తప్ప అది అమలు నోచుకోలేదు. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఒక నిర్మాణాత్మకంగా ప్రభుత్వం చేసే సహాయం ఆ లబ్ధిదారుడికి శాశ్వతంగా గుర్తింపు ఉండాలనే భావనతోని ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే కనీసం ఒక 5 లక్షల రూపాయలు కావాలనే. ఒక విధంగా చెప్పాలంటే 5 కూడా పూర్తి అవుతుందో కాదు, కనీసం 5 కల్పిస్తే కొంత మనము తోడ్పడ్డట్టు అవుతున్న ఒక భావనతోని ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయటం. దానికి ఏదైతుందో రాజకీయాలకు సంబంధం లేదు, అర్హత ప్రాతిపదికన మన అధికారులు ఏదైతుందో లబ్ధిదారుని గుర్తిస్తున్నారు. మన 360 డిగ్రీస్ యాప్ రూపొందించారు. ఆ 360 డిగ్రీస్ యాప్లో అది పొందుపరచబడాలి. కనీసం 400 ఎస్ఎఫ్టీ ఉండే విధంగా, ఎక్కువ 600 ఎస్ఎఫ్టీకి మించకుండా కార్యక్రమాన్ని రూపొందించిందని చెప్పంటున్నాను.